ఈ మధ్యన హెయిర్ ఫాల్ అవ్వడం, జుట్టు పొడిబారిపోవడం, హెయిర్ చిట్లడం బాగా నార్మల్ అయిపోయింది కదా. అసలు వీటన్నింటి నుండి హెయిర్ ని ఎలా కాపాడుకోవాలరా బాబు అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మందార మన హెయిర్ కి అయితే సంజీవన్ లాంటిది. ఇది దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అయితే దేనిలో ఉండవు. ఇంకా ఇది మన చుట్టూనే ఉంటుంది, కానీ మనం దీని వాల్యూ తెలుసుకోలేక అట్టిగా వదిలేస్తున్నాం. మెంతులు ఇంకా నల్ల నువ్వులు ఇవి కూడా. అలానే మన జుట్టుకి కంటికి ఎంతో మేలు చేసే కరివేపాకు, దీంతో పాటు గుంటగల్జేరాకు, మందార పువ్వులని పేస్ట్ గా కానీ ఇలా లిక్విడ్ గా కానీ చేసి కుదుర్లకు పట్టిస్తే గనక జుట్టు ఊడదు, ఊడినా కానీ తిరిగి వస్తుంది. మన అమ్మమ్మల హెయిర్ అంత పొడుగు ఉండడానికి కారణం ఏంటి? ఇదే సీక్రెట్ మరి. మెంతుల వాడకం వల్ల చుండ్రు రాదు, గ్రోత్ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ రావు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి హెయిర్ ని షైనీగా కూడా చేస్తుంది. ఇక నల్ల నువ్వుల విషయానికి వస్తే ఇందులో కాల్షియం జింక్ ఉంటుంది కదా, జుట్టు ఊడనివ్వదు. దీని వాడకం మొదలెట్టాక జుట్టు ఊడడం చాలా వరకు తగ్గుతుంది. అది మీరు కూడా గమనిస్తారు. మగవారికి బట్టతల రాకుండా కూడా ఇది సహాయపడుతుంది. ఇక కరివేపాకు తెల్ల జుట్టు రానివ్వదు, జుట్టు రాలడం తగ్గిస్తుంది, చుండ్రు కూడా తగ్గిస్తుంది. గుంటగల్జేరాకు జుట్టుకున్న అన్ని సమస్యలు తగ్గిస్తుంది. ఇదంతా నా సొంత నాలెడ్జ్ మాత్రం కాదు, అమ్మమ్మలు తాతమ్మల దగ్గర నుండి తీసుకుంది. తల స్నానం చేసే ముందు హెయిర్ కి పట్టించి ఒక 20 minutes ఉంచండి. నేను ట్రై చేస్తున్నాను, నాకు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి, అందుకే మీతో షేర్ చేసుకున్నా. ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ కూడా కమెంట్స్ లో చెప్పండి. ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్.